మీరు నోట్ చేసుకుని మీ గురువులకి చెప్తాను. నేను సీరియస్గానే చెప్తున్నాను. చాలా విషయాలు మాట్లాడుతున్నారు. అందులో ఒక విషయం ఏంటి తెలుసా? అసలు యేసు ప్రభువు వారు లోక పాపాలను మోసుకొని పోవడానికి రాలేదంట. మరి ఎందుకు వచ్చాడట? అలా ధర్మశాస్త్రం ప్రకారం గొర్రె పిల్ల వచ్చి వెళ్ళిపోయాడు. ఆహా, ఎంతమందిని గొర్రెల్ని చేద్దామనండి బోధ అంటే ఒక పాయింట్ స్థిరపరచుకోవడానికి. ఇలాంటి దుర్బోధలు ఒకటి కాదు, రెండు కాదు. ఈ మధ్యకాలంలో దిక్కుమాల కోసం అడిగారు. ఆ ప్రశ్న ఏంటో తెలుసా? అన్నయ్య, అబద్ధం ఆడొచ్చు చంపేస్తాడు. అబద్ధం ఆడేవంటే అబద్ధం ఆడటం ఏంటంటే అబద్ధం ఆడొచ్చా అని ప్రశ్న అడుగుతున్నావంటే నీ భక్తి ఎంత దరిద్రం అయిపోయింది అక్కడ అర్థం అవ్వాలి నీకు. మరొకటి అడుగుతున్నాడు, సినిమాలు చూడొచ్చా? అది ప్రశ్న. అది దొంగతనం చేయొచ్చా? ప్రశ్న. అది సినిమాలు చూడొచ్చా? ప్రశ్న. ఆ ప్రశ్నేని అది కూడా ప్రశ్న వస్తుందంటే నువ్వు ఎలాంటి పుస్తకాలు చదువుతున్నావు, ఎలాంటి బోధలు వింటున్నావు, ఎలాంటివి నువ్వు ఫాలో అవుతున్నావు, ఆ ప్రశ్నే చెబుతుంది. చూడొచ్చా ఏంటి? మళ్ళీ ఇదిలో కితాబు ఒకటి, మంచి సినిమాలు చూస్తున్నాడు. చూడండి రా, మీకోసం ప్రత్యేకంగా చేస్తున్నారు. చూడండి, మంచి సినిమాలు చూడడం ఏంటి? సినిమా అంటేనే మళ్ళీ చెప్తున్నాను, సినిమా అంటే ఈరోజు ఎక్కడుంది నైతికత? నాగేశ్వరరావు గారు తీస్తున్నప్పుడు నాగేశ్వరరావు గారిని అడిగారు. ఆ దూరదర్శనం ఉంటుంది, ఇంటర్వ్యూ చూడండి. పెద్ద ఆయన ఆ రోజుల్లో ఇంటర్వ్యూ తీసినప్పుడు అడిగారు, అయ్యా మీరు మళ్ళీ దేవదాసు లాంటి క్యారెక్టర్ మీరు ఎందుకు చేయట్లేదంటే చైనా అన్నాడు. ఎందుకు చేయరని అడిగితే అన్నాడు, చేయనండి అన్నాడు. ఎందుకంటే నేను దేవదాసు క్యారెక్టర్లో నేను మంచి చూపించిన దానికన్నా నేను ఆల్కహాల్ కంటెంట్ తీసుకున్న దాన్ని ఎక్కువ ప్రజలు బైహార్ట్ చేసుకున్నారు, ఫాలో అయిపోయారంటే ఈ మనుషులు మంచిన దానికన్నా చెడుని ఎక్కువ తీసుకుంటారు, అందుకే అలాంటివి చేయను అన్నాడు ఆయన. అరే సీనియర్ నటుడే అన్నాడు, మేము తీస్తున్న దాంట్లో మంచి కన్నా చెడు ఎక్కువ తీసుకుంటారు. నేను అడుగుతాను, బైబుల్లో లేని మంచి, యేసుక్రీస్తు వారిలో లేని మంచి, ఈ మంచి ఎక్కడ ఎదుగుతున్నారంటే వెళ్ళి సినిమాల్లోనా? ఈ బోధన తర్వాత ఒకడండి, నేను మళ్ళీ చెప్తున్నాను అండి, ఈ సినిమాలు చూడొచ్చు అన్న బోధ ఒకటి విన్న తర్వాత ఫస్ట్ ఒక అదేదో సినిమా వచ్చిందండి, పేరు అడగండి. ఆ ఫస్ట్ సినిమాకి వెళ్ళిపోయి ఆ థియేటర్లో ఫోటో ఆడు తీసుకుని అన్నయ్య నేను చూసానని పెట్టాడు. తర్వాత ఏం కూడా తీయండి 2 టికెట్లు. నేను అడుగుతున్నాను, దుర్బోధలు అంటారు ఇవి, దుర్బోధలు. వీటిని ఖండిస్తే అడుగుతున్నాను, ఏంటండి క్రైస్తవులకు ఏంటంటే సత్యము ప్రకటింపబడుతున్నప్పుడు అసత్యం ఈదుల్లో ఏ రంగం చేస్తే సత్యం ఎరిగిన వారు జీవవాక్యమును చేత పట్టుకున్నవారు కడిగి పడేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, భవిష్యత్తు కాలం నుంచి మనం చూసిన లేదా గత కాలం నుంచి మనం చూసిన వర్తమానం మనం అటు చూసినా క్రైస్తవ విలువలకు బైబిల్ పెద్దపీట వేసింది. దాని బైబిల్ చెప్పింది, మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తం, మీకు అప్పగింపబడిన వాక్యము నిమిత్తము మీరు ఫైట్ చేయండి, పోరాటం చేయండి. అందుకే ఇది ఈ రోజు కొత్తగా మనకు జరుగుతున్నది కాదు, మొదటి శతాబ్దంలోనే ఈ రంకెలు స్టార్ట్ అయ్యాయి. చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి మీ దగ్గర ఉన్న మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం నుండి, నేను మాసిదోనియాకు వెలుచుండగా సత్యానికి భిన్నమైన బోధ చెయ్యొద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి. బాగా వినండి, ఈ ఒక్క వచనం మనకు అర్థం కావాలంటే కాస్త చరిత్ర మనకు